So next one, what is the output of given code? సో చూడండి మనకి ఇక్కడ బ్రేక్ అనేది ఎక్కడ వాడతాం మనం, బ్రేక్ అనేది ఎక్కడ వాడతాం, ఇన్సైడ్ స్విచ్ ఆర్ ఇన్సైడ్ లూప్. స్విచ్లో కానీ లేకపోతే లూప్లో కానీ మాత్రమే బ్రేక్ అనేది వాడాలి, అదర్వైజ్ విల్ గెట్ ఎన్ ఎర్రర్. సిమిలర్లీ కంటిన్యూ అనేది ఎక్కడ వాడాలి మనం, కంటిన్యూ షుడ్ బి యూజ్డ్ ఇన్సైడ్ లూప్. కంటిన్యూ అనేది లూప్లో మాత్రమే యూజ్ చేయగలం. అయితే ఒకసారి చూడండి ఇక్కడ కంటిన్యూ అనేది యూజ్ చేస్తారు, కంటిన్యూ షుడ్ బి యూజ్డ్ ఇన్సైడ్ లూప్, బట్ ఇక్కడ లూప్ అనేది ఉందా లేదు. సో ఈ కోడ్ రన్ చేస్తే ఏమొస్తుంది, మనకి ఎర్రర్ వస్తుంది, మిస్ప్లేస్డ్ కంటిన్యూ. సో కంటిన్యూ షుడ్ బి రైట్ విత్ ఇన్ ది లూప్ మాత్రమే రాయగలం. ఆల్ టెఫ్ రైట్ విల్ గెట్ ఎన్ ఎర్రర్, రీడ్ దిస్ ఎర్రర్, మిస్ప్లేస్డ్ కంటిన్యూ. ఓకే, అంటే మన స్విచ్లో కూడా ఎప్పుడు కూడా కంటిన్యూ అనేది రాయకూడదు.